చంద్రబాబు ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు. తాజాగా మరో 2,000 కోట్లు అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2,11,000 కోట్లు అప్పు చేసింది. బడ్జెటరీ అప్పులు 1,35,700 కోట్లు కాగా బడ్జెట్ బయట మరో 75,353 కోట్లు అప్పు చేశారు. మొత్తంగా 16 నెలల్లోనే 2,11,000 కోట్లతో దేశంలోనే అత్యధిక అప్పులు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్న చంద్రబాబు టీడీపీ నాయకులకు సంబంధించిన 2014 నుంచి పెండింగ్లో ఉన్న పాత బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు. తాజాగా మరో 2,000 కోట్లు అప్పు చేసింది ఏపీ ప్రభుత్వం. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2,11,000 కోట్లు అప్పు చేసింది. బడ్జెటరీ అప్పులు 1,35,700 కోట్లు కాగా బడ్జెట్ బయట మరో 75,353 కోట్లు అప్పు చేశారు. మొత్తంగా 16 నెలల్లోనే 2,11,000 కోట్లతో దేశంలోనే అత్యధిక అప్పులు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్న చంద్రబాబు టీడీపీ నాయకులకు సంబంధించిన 2014 నుంచి పెండింగ్లో ఉన్న పాత బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు.